ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో సైతం అనుకున్నదే జరిగింది. ఇప్పటికే పలు కుంభకోణాలకు సంబంధించి సిఐడి గతంలో నమోదు చేసిన కేసులను కొట్టేయించుకున్న చంద్రబాబు తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసును కూడా విజయవంతంగా కొట్టేయించుకున్నారు. సిఐడిని పూర్తిగా అదుపులోకి తీసుకుని అధికారులను ప్రభావితం చేసి అనుకూలంగా మార్చుకున్నారు. మాట వినని అధికారులను సస్పెండ్ చేసి పలువురిని బదిలీ చేశారు. దీంతో కేసులన్నీ మూతపడుతున్నాయి. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు కుంభకోణాలు జరిగాయి. 2020లో అసైన్డ్ భూముల కుంభకోణం, 2021లో ఫైబర్ నెట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సిఐడి 2023లో పలు కేసులు నమోదు చేసింది. చంద్రబాబు ఆయన మంత్రివర్గంలో ఉన్న పలువురిని నిందితులుగా చేర్చింది. చాలా మంది కీలక సాక్షులను విచారించింది. చంద్రబాబు అక్రమాలను, అవకతవకలను, ఆశ్రిత పక్షపాతాన్ని రుజువు చేసే పలు సాక్ష్యాధారాలను సిఐడి సేకరించింది. అక్రమాలను నిర్ధారించింది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్లు సైతం దాఖలు చేసింది. ప్రభుత్వం మారడం, గతంలో పలు కుంభకోణాల కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, అలాగే లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు మంత్రులు కావడంతో పరిస్థితి మారిపోయింది. పరిపాలన మొత్తం తమ చెప్పు చేతుల్లో ఉండడంతో నిందితులుగా ఉన్నవారు సిఐడి అధికారులను తీవ్రంగా ప్రభావితం చేశారు. తమపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసిన పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. మరికొందరిని బదిలీ చేశారు. తమకు కావాల్సిన వారిని సిఐడిలోకి తీసుకువచ్చారు. ఇదే సమయంలో గతంలో తమపై సిఐడికి ఫిర్యాదు చేసిన అధికారులు వాసుదేవారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కేసుల మూసివేతకు సిఐడి రంగం సిద్ధం చేసింది. గతంలో దర్యాప్తు చేసి సేకరించిన కీలక సాక్ష్యాధారాలన్నింటినీ మూలన పడవేసింది. చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసులను మూసివేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పలు పిటిషన్లు దాఖలు చేసింది. వాటిని అత్యంత రహస్యంగా ఉంచింది. ఫిర్యాదుదారులైన వాసుదేవారెడ్డి, మధుసూదన్ రెడ్డి వంటి అధికారులను కోర్టుకు తీసుకొచ్చింది. కేసుల ఉపసంహరణకు ఎలాంటి అభ్యంతరం లేదని వారి చేత చెప్పించింది. ఏసీబీ కోర్టు సైతం వాస్తవ ఫిర్యాదుదారులు ఎవరో తెలుసుకోకుండా చంద్రబాబుపై దాఖలైన పలు కేసులను మూసివేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. మూసివేత వ్యవహారం ఇంత రహస్యంగా సాగుతుండడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబుపై గతంలో దాఖలు చేసిన కేసును మూసివేయాలని సిఐడి వేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. సిఐడి దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. వాస్తవానికి ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఫిర్యాదుదారుని కేసు మూసివేతకు ముందు సిఐడి నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఫైబర్ నెట్కు అప్పట్లో ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అభ్యంతరం లేదని చెప్పించడం చట్ట విరుద్ధమన్నారు.